Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session very useful and very important. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్న క్వైరీ అండి ఇది. మాకు వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఇవ్వండి సార్, టోటల్ కాలేజెస్ ఆర్డర్ ఇవ్వండి. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టెన్షన్ లేదు, ఓకే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టెన్షన్ లేదు. సార్ మాకు టాప్ 5 కాలేజీలో వస్తుంది, మేము 10 15 పెట్టుకుంటాము అని అంటున్నారు. కానీ 50,000 60,000 70,000 30,000 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ కాలేజ్ ఏదో చెప్పండి సార్. ఎంత దూరమైనా వెళ్తాం, బెస్ట్ కాలేజ్ మాకు కావాలి, ఎందుకంటే ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో దాని గురించి నేను వీడియో చేయబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో. ఓకే, టోటల్ కాలేజ్ ఆర్డర్ నేను ఇవ్వబోతున్నాను. టాప్ నుంచి 1 lakh వచ్చినా సరే, 80,000 వచ్చినా సరే, 90,000 వచ్చినా సరే, నాకు కావాల్సిన బ్రాంచ్కి ఇది ఏ కాలేజ్ బెటరు అనేది నేను చాలా క్లియర్గా ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ వీడియో. మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకోవడం కూడా చాలా బెటర్. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. ఓకే, చూద్దాం. అది ముందే వర్క్ చేసుకోవాలి, మనకు 6th నుంచి పెట్టుకోవాలి కదా. ఈ 2-3 days మీరు ఇదే వర్క్ చేయండి. ఓకే, అప్పుడు ఈజీ అవుతుంది, మంచి కాలేజ్లో వస్తుంది. చిన్న మిస్టేక్ జరిగినా మీకు రావాల్సిన మంచి కాలేజ్ ప్లేస్లో నార్మల్ కాలేజ్ వచ్చే ప్రమాదం ఉంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, బీ కేర్ఫుల్. సో నేను ఇవ్వబోతున్న ఆర్డర్ తెలంగాణ ఎపిసోడ్ 2025 వెబ్ ఆప్షన్స్ బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఫ్రమ్ టాప్ కాలేజ్ టు నార్మల్ కాలేజ్ బేస్డ్ ఆన్ సిఎస్సి బ్రాంచ్. చాలామంది రిక్వైర్మెంట్ కాలేజ్ డిసైడ్ చేయడానికి చెప్తున్నాను నేను, ఓకేనా. సో మీకు టోటల్ బెస్ట్ కాలేజ్ ఆర్డర్ నేను ఇవ్వబోతున్నా మీకు. ఎలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్, సార్ మేము లాగిన్ ఐడి మాకు వచ్చింది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మీ మైండ్లో ఇది గుర్తుండాలి. నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. 176 కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. నో లిమిట్. ఇన్నే పెట్టుకోవాలని మాత్రం లేదు. మీ సేవకి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ పేరెంట్ మీ సేవ అతన్ని అడిగాడు, 50 కాలేజే పెట్టుకోవచ్చు అని చెప్పాడంట. ఎందుకంటే తొందరగా అయిపోతుంది అతనికి, ఇంకొక కస్టమర్ని పిలుచుకొని వర్క్ చేసుకుందామని. అప్పుడు ఆ పేరెంట్ తెలియక బిలీవ్ అయ్యి మంచి కాలేజ్ ఫస్ట్ రౌండ్లో రాలేదు. సో మీరు ఎవరు చెప్పినా వినకండి. నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఎన్నన్నా పెట్టుకోవచ్చు, ఉన్న కాలేజీలు అన్ని బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ నేను మీకు ఒక ఆర్డర్ ఇవ్వబోతున్నా, ఒక ఐడియా. సెకండ్ ఐడియా ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 10 కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మనకు తెలుసు ఫస్ట్ పైన ఉన్నాయి బెస్ట్ కాలేజెస్ అని, జేఎన్టీయు, విఎన్ఆర్, సిబిఐటి, ఇలా తెలుసు. కిందనేమో నార్మల్ కాలేజ్ ఆర్డర్. అది ఆర్డర్ నేను మీకు ఇవ్వబోతున్నా. మీరు ఎలా థింక్ చేయాలి అంటే, ఒకవేళ మీది బెస్ట్ ర్యాంక్ అనుకోండి, నాది 2000 సార్, నాది 1000 సార్, నాది ఫస్ట్ ర్యాంక్ సార్, 5th ర్యాంక్ సార్, ఇలా అనుకుంటే మీకు బెస్ట్ కాలేజీ వస్తుంది. వీళ్ళతో టెన్షన్ లేదు, ఇక వాళ్ళు ఏదనుకుంటే అది ఇస్తారు. ఓకే, ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఇంకా కింద నార్మల్ కాలేజీలు ఉంటాయి కదా. ఇప్పుడు ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళ సంగతి చెప్దాం. 50,000 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా ఆర్డర్ ఇవ్వాలి అంటే, వాళ్ళు కూడా ఇలా హై ప్రయారిటీ కాలేజెస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి, హై ప్రయారిటీ. అయితే సార్ 60,000 ర్యాంక్ కదా, మాకు ఆ కాలేజ్ రాదు కదా అని అంటారు. అందుకే నేను చెప్తున్నా ఇక్కడ, మేబీ యూ వాంట్ గెట్ బిగ్ ర్యాంక్, మేబీ మీకు రాకపోవచ్చు, ఎందుకంటే మీ ర్యాంక్ పెద్దగా ఉంది. అయినా సరే మీరు అదే ఇవ్వండి. ఎందుకంటే రాకపోవచ్చు అంటున్నా కానీ రాదు అంటలేం కదా. నీకు ఇది 100% రాదు అని అనట్లేదు నేను, ఎందుకంటే అది ఎవ్వరు చెప్పరు. సో మీరేం చేస్తారు, సార్ నాకేమో బెస్ట్ కాలేజీలో చదవాలని ఉంది, నా ర్యాంక్కేమో ఈ కాలేజీలో వచ్చేటట్లున్నాయంటే ఫస్ట్ బెస్ట్ వాళ్ళకి అడగండి. మీ ర్యాంక్ని బట్టి మీకు అలాట్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంది, కింద నార్మల్ కాలేజీలు ఉన్నాయి కదా, లో ప్రయారిటీ కదా. మీ ర్యాంక్ పెద్ద ఉంది, మీకు ఇష్టం లేదు, లో ప్రయారిటీ, కానీ మీకు రావచ్చు. మేబీ యూ విల్ గెట్ సీట్ బికాస్ యూ హ్యావ్ బిగ్ ర్యాంక్. ఇప్పుడు చూద్దాం ఎలా చూస్తుంది అంటే, కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే, నీకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఓకే, 50,000 ర్యాంక్ వస్తే నువ్వేం చేసినావు, జేఎన్టీ కావాలి, విఎన్ఆర్ కావాలి, సిబిఐటి కావాలని పెట్టుకుంటెళ్ళావు, కంప్యూటర్ సైన్స్ అని పెట్టుకుంటెళ్ళావు. కౌన్సిలింగ్ సిస్టమ్ ఎలా చూస్తుంది అంటే, ఈ 50,000 ర్యాంక్కి ఈ ఫస్ట్ కాలేజ్ ఈ అబ్బాయికి ఇవ్వొచ్చా ఇవ్వద్దా అని చూస్తుంది. మీరు ఏమనుకుంటుంది, ఆల్రెడీ 1000 ర్యాంక్ ఉన్న అబ్బాయి అడిగాడు కాబట్టి ఈ 50,000కి ఈ కాలేజ్ రాదు అని నెక్స్ట్ బెస్ట్ చూస్తుంది.
పైనుంచి చూసుకుంటూ వస్తుంది. అంతేగాని ఈ కౌన్సిలింగ్ ఇలా థింక్ చేయదు. నీకు 50,000 ర్యాంక్ వచ్చింది, నీకు బెస్ట్ కాలేజ్ నేను ఇవ్వను, అవకాశం ఉన్నా ఇవ్వను, నీకు నార్మల్ ఇస్తాను ఎవరు అనరు. అవకాశం ఉంటే బెస్ట్ కాలేజ్ కూడా ఇస్తుంది. అందుకని నువ్వు ఫస్ట్ బెస్ట్ పెట్టాలి. కౌన్సిలింగ్ ఇలా చూస్తుంది అనమాట. ఫస్ట్ కాలేజ్ రాదు అంటే నెక్స్ట్ సెకండ్కి వస్తుంది, రాదు, థర్డ్కి వస్తుంది, రాదు, ఫోర్త్కి వస్తుంది, రాదు, ఏమో ఫిఫ్త్కి రావచ్చు. తెలియదు కదా ఏ పాసిబిలిటీస్ ఎలా ఉంటుందో. అందుకని ఇది పెట్టుకొని మీరు ఇవ్వండి. మీకు 2,000 ఉంటే టాప్ 20, 30 పెట్టినా నో ఇష్యూ, ఓకే. 40 పెట్టినా నో ఇష్యూ. కానీ 50,000, 60,000, 70,000 ఉన్న వాళ్ళు అన్నీ పెట్టాల్సి వస్తుంది. అందుకని అన్నీ పెట్టాలి కదా. టాప్ కాలేజెస్ ఫస్ట్ పెట్టండి. మీకు పనిష్మెంట్ ఇవ్వరు. నీకు 80,000 ర్యాంక్ వచ్చింది, నువ్వు JNTU కావాలని ఎలా అడుగుతావు, నేను డిస్మిస్ చేస్తున్న కౌన్సిలింగ్ నుంచి అని ఎవ్వరు చెప్పరు. 80,000 వచ్చిన సిస్టమ్ చూస్తుంది, పాసిబిలిటీస్ అన్నీ చూస్తుంది. ఓకే, ఇతనికి ఓపెన్లో ఉందా లేదు, ఓపెన్ గర్ల్స్లో ఉందా లేదు, BCAలో ఉందా లేదు, SC బాయ్లో ఉందా లేదు, SC గర్ల్స్లో ఉందా లేదు, ఓకే అని అలా చూసుకుంటూ వస్తుంది అనమాట. ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ ఇస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఓకే. సో నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. డోంట్ థింక్ లైక్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది ఏమంటారంటే, సార్ నాకు ర్యాంక్ ఉంది, ఎంత ఒక 15,000 ర్యాంక్ ఉంది, ఓకే, 15,000 ర్యాంక్ ఉంది. మీరేమంటున్నారు, 40 కాలేజెస్ 50 కాలేజెస్ పెట్టండి అని నేను చెప్పిన అనుకున్నాను, లేదా 100 కాలేజెస్ పెట్టండి అంటున్నా. సార్ నాకు నేను 15,000 ర్యాంక్ మంచిగానే ఉంది, నాకు మంచిగా ఉంది. సో నేను నార్మల్ కాలేజ్ కూడా ప్రయారిటీ ఇస్తే అది నాకు నార్మల్ అలాట్ చేస్తే కష్టం కదా సార్ అని భయపడుతున్నారు కొద్దిమంది. అందుకని నేను ఏం చేస్తా, 15,000 ర్యాంక్ ఉంది కదా, నేను టాప్ 5 కాలేజెసే పెడతా అని అంటున్నారు. అంటే నేనేమడిగినా, ఓకే నీకు టాప్ 5 కాలేజ్ వస్తుందని గ్యారంటీ ఉందా అంటే, వస్తే బెస్టే వస్తుంది కదా సార్ అంటారు. కానీ రాకపోతే నీకు ఫస్ట్ రౌండ్లో అసలు సీటే రాదు, ఓకేనా. ఇలా థింక్ చేయదు ఎప్పుడైనా సరే. నువ్వు మంచి ర్యాంక్ ఉండి నార్మల్ కాలేజ్ పెట్టినంత మాత్రాన నార్మల్ కాలేజ్ ఇవ్వదు, అది పైనుండే చూస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంకర్ ఉన్నాడు ఇక్కడ, ఫస్ట్ ర్యాంకర్ ఎప్సెట్లో ఫస్ట్ ర్యాంక్ అనుకో, ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేసిండు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్మల్ కాలేజ్ పెట్టిండు, 100th ఆప్షన్ JNTU పెట్టిండు, బెస్ట్ కాలేజ్ లాస్ట్కి పెట్టిండు. అప్పుడు కౌన్సిలింగ్ ఏది ఇస్తుంది, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నీకు నార్మల్ కాలేజ్ మేము ఇవ్వము, JNTU ఇస్తామని ఇస్తుందా, లేదంటే ఫస్ట్ కాలేజ్ ఇస్తుందా? ఫస్ట్ కాలేజే ఇస్తుంది. కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే, నీ ర్యాంక్ని బట్టి నీవు అడిగిన ఆర్డర్ను చూస్తుంది, అంతేగాని దానికి తెలియదు ఈ ర్యాంక్కి ఇది డిసైడ్ అలా ఇవ్వదు. నీ ర్యాంక్కి ఎంత, ఫస్ట్ ర్యాంకు, కానీ నువ్వేమడుగుతున్నావు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్మల్ కాలేజ్ పెట్టినావు, ఏదో నార్మల్ కాలేజ్ పెట్టినావు, నీకు అదే ఇస్తాను, అంతేగాని బెస్ట్ కాలేజ్ ఇవ్వరు. ఇలా చూస్తుంది, ఈ ఫస్ట్ కాలేజ్ నీకు వస్తుందా, వచ్చే పాసిబిలిటీ ఉందంటే ఇచ్చేస్తుంది, ఇక్కడతో నీకు క్లోజ్ ఇక. అంతేగాని నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు నార్మల్ కాలేజ్ ఇవ్వం బాబు, మేము బెస్ట్ కాలేజ్ ఇస్తామని అన్నారు. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 50,000 ర్యాంక్ వచ్చింది, 50,000 ర్యాంక్ వచ్చింది. నువ్వేం చేసినావు, ఫస్ట్ ప్రిఫరెన్స్ JNTU పెట్టినావు, తర్వాత నార్మల్ కాలేజ్ పెట్టినావు. ఎవ్వరు JNTU తీసుకోలేరు, బెస్ట్ కాలేజ్ ఎవరు తీసుకోలేరు, నీకు ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. నువ్వు అంతేగాని నీవు నార్మల్ నీ ర్యాంక్ ఏమో 50,000, నీకు JNTU ఎలా ఇస్తారు, మేము ఇవ్వము అని ఎవ్వరు అన్నారు. సిస్టమ్ అనమాట ఇదంతా, పైనుంచి చూస్తుంటుంది. ఓకే, నీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే పైనుంచి చూస్తుంటుంది. ఫస్ట్ ఆప్షన్ పాసిబులా కాదా, సెకండ్ ఆప్షన్ పాసిబులా కాదా, పాసిబుల్ అయితే ఇచ్చేస్తుంది, పాసిబుల్ కాకపోతే ఇవ్వదు. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇప్పుడు మీకు ఆర్డర్ చూపించబోతున్నా. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, క్లియర్గా కనపడట్లేదు అంటారు. దీన్ని ఇప్పుడు ఈ ఆర్డర్ చూపించబోతున్నా క్లియర్గా, ఇది క్లియర్గా కనపడదు అంటున్నారు. అందుకని మీ మొబైల్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూడండి, అదొక ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మీ మొబైల్లో చూసేటప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, ఇట్లా సర్కిల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే, నెక్స్ట్ స్టెప్ 2 ఇది కనిపిస్తుంది, క్వాలిటీ, ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్స్, లాక్ స్క్రీన్, మోర్ అని కనిపిస్తుంది. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ క్వాలిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 480 పిక్సెలే ఉంది, మీకు మంచి క్లియర్ కనపడాలి అంటే క్వాలిటీ మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది, ఆటో రికమెండెడ్ హై ప్రయారిటీ క్వాలిటీ అని కనిపిస్తుంది. ఇలా ఈ హై ప్రయారిటీ క్వాలిటీని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేస్తే దాని పక్కన ఇలా రైట్ మార్క్ రావాలి. అప్పుడు మీకు మొబైల్లోనే స్క్రీన్ షాట్లు తీసుకున్నా కనిపిస్తాయి ఇవి. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్గా చూశారనుకోండి, ఇది కొంచెం బ్లర్ అయినట్లు కనిపిస్తుంది. ఓకే, ఇది 4K కెమెరా మంచిది, స్టాండర్డ్ చూస్తున్నా, పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మీరు ఏం చేయాలి, ఇలా చేయండి.
ఓకే, ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వాలిటీ అని ఉంటుంది. క్వాలిటీ మీకు టైం లెస్ ఫాస్ట్ చూడాలంటే ప్లేబ్యాక్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. 2x 3x పెట్టుకుంటే ఫాస్ట్గా వీడియో పోతుంది. ఈ క్వాలిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి హై ప్రయారిటీ క్వాలిటీని క్లిక్ చేయండి. హై పిక్చర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇవి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. కొద్దిమంది మాకు బ్లర్ అవుతుంది సార్ అని అంటున్నారు, అందుకని చేసిన. ఇప్పుడు నేను ప్రయారిటీ ఆర్డర్, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఇవ్వబోతున్నా ఇప్పుడు. ఓకే, ఎలా ప్రిపేర్ చేశానో చెప్తా చూడండి. ఇది ఓన్లీ మెరిట్. ఇందులోకి నేను రిజర్వేషన్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఇందులో వచ్చింది అంటే ఇప్పుడు ఎంత 1968కి 1968కి జేఎన్టీ వచ్చింది. ఎవరికి? ఓపెన్లా అందరూ ఉంటారు. ఇందులో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, ఎస్సీ బాయ్ ఉంటాడు, ఎస్సీ గర్ల్ ఉంటాడు, బీసీ బాయ్ ఉంటాడు, బీసీ గర్ల్ ఉంటారు. మెరిట్ ప్రకారమే అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 1968 అనే ర్యాంక్ ఎస్సీకి రావచ్చు, ఎస్టీకి రావచ్చు, గర్ల్స్కి రావచ్చు, ఓసీ బాయ్స్ అనే కాదనమాట. ఇది ఓన్లీ మెరిట్ లిస్ట్. ఇప్పుడు ఎస్సీ బాయ్ ఉన్నాడు, 1968 ర్యాంక్ వచ్చింది. అతన్ని ఎస్సీల సీట్ ఇవ్వరు, అతన్ని తీసుకొని వచ్చి ఓపెన్లో ఇస్తారు. ఒకవేళ ఎస్టీ గర్ల్ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 1968 ర్యాంక్ వచ్చింది, మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఓపెన్లో ఇస్తారు సీటు. ఆ అమ్మాయిని ఓపెన్గా చెప్పేస్తారు, ఎందుకంటే మెరిట్ బేస్డ్ అనమాట. ఇది మెరిట్ బేస్డ్గా నేను ప్రిపేర్ చేసిన ఆర్డర్. అయితే ఓన్లీ మెరిట్, ఇందులో అందరు ఉంటారు. ఓకేనా, ఆల్ బాయ్స్ గర్ల్స్ అందరు ఉంటారు. ఓకే, సో ఈ ఆర్డర్ ఇవ్వబోతున్నా. మీకు కౌన్సిలింగ్కి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్, కాలేజ్ నేమ్, డిస్టిక్ కోడ్, బ్రాంచ్. డిస్టిక్ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్లేస్ కూడా పెట్టాను. సరే, ఇది మీరు ఎలా తీసుకున్నారు అని అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన దాన్ని నేను చేంజెస్ చేసి ఫిల్టర్ చేసి నేను చేశాను. నా వైపు నుండి నేను మీకు ఈ ఆర్డర్ ఇస్తున్నా. మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా, మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. టాలీ అయిందంటే ధైర్యంగా ముందుకెళ్ళండి. లేదు డౌట్ ఉంది అంటే అడగండి. ఖచ్చితంగా మీరు ఇది రాంగ్ ఇచ్చారు లేదా రైట్ ఇచ్చారు, లేదంటే ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని మీకు ఏమన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దీన్ని సీరియస్గా తీసుకొని మీకు ఆన్సర్స్ చేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్. ఓకే, నేను మీకు ఒక వే ఇస్తున్నా. చాలా దీన్ని మొత్తం ఒక క్రాస్ చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని కాలేజ్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మెయిన్గా ర్యాంక్ని బట్టి లాస్ట్ ఇయర్ బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఏది బెస్ట్ నుంచి నార్మల్ ర్యాంక్ వరకు తీసుకున్న ఆర్డర్ని నేను మీకు ఇవ్వబోతున్నా. ఓకే, ఓవరాల్గా బెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనైతే జేఎన్టీయూ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నా. జేఎన్టీయూ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నా. అదేంటి సార్ విఎన్ఆర్ ఎందుకు అంటలేరు? విఎన్ఆర్ కూడా టాప్ కదా, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కదా, మంచి హాస్టల్స్ ఉన్నాయి కదా అంటే జేఎన్టీయూ కూడా టాప్, గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఫీజు చూడండి 50,000 ఫీజు. నీకు గవర్నమెంట్ బ్రాండ్ దొరుకుతుంది, ప్రొఫెసర్స్ మంచిగా ఉంటారు. మీ డౌట్ ఏంటంటే సార్ మంచిగా చెప్పారా అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు ఇంటరాక్ట్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫ్యాకల్టీ జేఎన్టీ వాళ్ళు మీరు ఇంటరాక్ట్ కావాలి. మీరు అడగకుంటే మేబీ వాళ్ళు అంత మీకు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మీకు చెప్పరు. ఓకే, ప్రైవేట్ కాలేజీలో ఏంటి అంటే కొంచెం ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్లో పిల్లలు భయపడతారు, అలా భయపడకండి. నేను ఆల్రెడీ ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ స్టూడెంట్, సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, క్యాంపస్ స్టూడెంట్. ప్రొఫెసర్తో మీరు కొంచెం ఇంటరాక్ట్ అయితే చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సక్సెస్ అయ్యింటారు కదా. మీ చిన్న ఏది అడిగినా మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేస్తారు. సో నేనైతే జేఎన్టీ అంటున్నా, ఎందుకంటే 50,000. విఎన్ఆర్ చూడండి, విఎన్ఆర్ 1,35,000. విఎన్ఆర్ మంచిదే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి 1,35,000 ఉంది. ఫీజెస్ అవే ఉంటాయి, మ్యాక్సిమం ఇయర్ పాతవి ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా, సో కన్ఫర్మ్ అయింది అది కూడా 1,35,000. ఈడ నేను డిఫరెన్స్ చేసి చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఏం చేసిన, జేఎన్టీకి ఇచ్చిన. సెకండ్ ప్రిఫరెన్స్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి ఇచ్చిన. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2,580 కట్ ఆఫ్ ఉంది మెరిట్ బేస్డ్. సార్ నేను బీసీ సార్ నాది 3,000 ఉందంటే రావచ్చు. నేను ఇది మెరిట్ ఓపెన్ది మాత్రమే చెప్తున్నా. నేను ఎస్సీ సార్ నాకు 5,000 ఉంది వస్తుంది అంటే రావచ్చు. ఓకే, మీరు
ఈ ర్యాంక్కి దరిదాపుల రిజర్వేషన్ ఉండి ఒక 3000 4000 ఎక్కువ ఉన్నా మీకు ఎక్స్పెక్ట్ చేయండి, మీకు ఎంతనన్నా ర్యాంక్ ఉండండి, ఈ ఆర్డర్ ఇవ్వండి, వచ్చిందంటే ఫుల్లీ హ్యాపీ కదా. మీకు మీరు మాత్రం డిసైడ్ చేసుకోకండి మాకు రాదు అని. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తున్నా, జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఏమిస్తున్నా, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెకండ్ ప్రిఫరెన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ చైతన్య భారతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి ఇస్తున్నా, ఇది కంప్యూటర్ సైన్స్ బేస్ చేసుకొని. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే ఇది ప్లేస్ హైదరాబాద్, బాచుపల్లి, గండిపేట, ఇవి ప్లేసెస్. ఇది డిస్ట్రిక్ట్ కోడ్, ఎండిఎల్ అంటే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఇది డిస్ట్రిక్ట్ కోడ్. ఇది యూనివర్సిటీయా, ప్రైవేట్ కాలేజా, డీమ్డ్ యూనివర్సిటీయా అంటే సారీ ఇది ఏమంటారు యూనివర్సిటీయా, ప్రైవేట్ కాలేజా అనేది ఇక్కడ యూనివర్సిటీ. ఇది బ్రాంచ్, ఇది ర్యాంక్, ఇది ఫీజు, ఇది దేని కిందకి వస్తుంది, జేఎన్టీ కిందకి వస్తుందా, ఓయూ కింద వస్తుందా, కేయూ కింద వస్తుందా, ఓకే ఇది లాస్ట్. ఓకే సో ఇలా నేను ఇస్తున్నా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చాను, జేఎన్టీహెచ్ ఇచ్చాను, నెక్స్ట్ ప్రిఫరెన్స్ విఎన్ఆర్ ఇచ్చాను, థర్డ్ ప్రిఫరెన్స్ సిబిఐటి చైతన్య భారతి ఇచ్చాను, కట్ ఆఫ్ వచ్చేసి 2912. ఓకే ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చాను, ఇక్కడ రాశాను చూడండి. ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏమో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాను. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఏమో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇచ్చాను. నెక్స్ట్ సిక్స్త్ ప్రిఫరెన్స్ ఏమో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇచ్చాను. ఎందుకంటే 6779కి కట్ ఆఫ్ ఉంది. ఓకే మీకు ఒకవేళ 1000 ర్యాంక్ ఉందనుకోండి, మీకు ఈ టాప్ 10లోనే వచ్చేస్తుంది. ఓకే సెవెంత్ ప్రిఫరెన్స్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చాను, కేఎంఐటి. ఓకే నెక్స్ట్ ఎయిత్ ప్రిఫరెన్స్ జేఎన్టీహెచ్ఎంటీ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్న, బీ కేర్ఫుల్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనీ ప్రాబ్లం ఉందంటే వెళ్ళకండి, లేదు సార్ అఫోర్డ్ చేయగలుగుతా అంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎంటెక్ కూడా వస్తుంది మీకు, బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 yearsలో. ఓకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్, బీ కేర్ఫుల్. కొద్దిమంది ప్రిఫర్ చేయరు, ఓకే కొద్దిమంది ప్రిఫర్ చేస్తారు. సరే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నో డౌట్ మంచిగా ఉంటుంది, డబ్బుల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇబ్బంది. నెక్స్ట్ నైన్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కోడ్ వచ్చేసి సివిఆర్హెచ్. 10th ప్రిఫరెన్స్ ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్. ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ చూడండి 9000 లోపల ఇది కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ 11th ప్రిఫరెన్స్ వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. నెక్స్ట్ 12th ప్రిఫరెన్స్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎంఈజీ. ఓకే 13th ప్రిఫరెన్స్ వచ్చేసి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 13th ప్రిఫరెన్స్. 14th ప్రిఫరెన్స్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. 15th ప్రిఫరెన్స్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్ఐఎస్. ప్లేస్ కూడా చూసుకోండి ఇక్కడ గట్కేసర్ ఇది. 16th ప్రిఫరెన్స్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, ఇది 16th ప్రిఫరెన్స్. 17th ప్రిఫరెన్స్ వచ్చేసి నీల్ గోటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 18th ప్రిఫరెన్స్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మర్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ చూడండి ఇది ప్రైవేట్, ఓకే ఇది యూనివర్సిటీ. ఓకే వీళ్ళు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు, 3 లక్షలు కట్టండి సీట్ వస్తే ఓకే, రాకుంటే వస్తేనేమో మీకు సెకండ్ ఇయర్ కన్వర్ట్ చేస్తూ అంటారు. కొన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి చూసుకోండి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమర్షియల్ అనురాగ్ యూనివర్సిటీ ఇది 18th ప్రిఫరెన్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ IARE ఇది 19th ప్రిఫరెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్ 20 ప్రిఫరెన్స్. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 21 ప్రిఫరెన్స్. గురునానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ 22 ప్రిఫరెన్స్. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 23. విద్యాజ్యోతి విజేఐటి కాలేజ్ వచ్చేసి 24. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్పి అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ, ఓకే ఇది 25. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ MREC ఇది 26. సార్ అటానమస్కి వేరే దానికి డిఫరెన్స్ ఏంటంటే అటానమస్ అయితే కొంచెం స్టూడెంట్ ఫ్రెండ్లీ, అదే సెంటర్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ వాళ్ళే ఇస్తారు కాబట్టి కొంచెం ఉంటుంది. కానీ ఏదైనా సరే లాస్ట్ ఇయర్ పేపర్స్ మీ సీనియర్స్ని అడిగి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మీరు మంచి 80% తోటి బయటపడతారు. ఓకే పాస్ కావడం పర్సంటేజ్ తెచ్చుకోవడం చాలా ఈజీ, బీటెక్లో ఎక్కడైనా సరే స్కిల్స్ పెంచుకోవడమే చాలా కష్టం అనమాట. 26 ప్రిఫరెన్స్ వరకు ఇచ్చాను ఇక్కడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకు అంటే ఇది చూడండి 20,000 ర్యాంక్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తా సార్, నా ర్యాంక్ వచ్చేసి 1000, నేను 100 కాలేజీ పెట్టాలంటే నీ ఇష్టం, పెట్టినా ప్రాబ్లం లేదు. లేదు సార్ 1000 కదా నేను 26 వరకే పెట్టుకుంటా అన్న నో ఇష్యూ, సిఎస్సి కావాలంటే వచ్చేస్తుంది. జాగ్రత్తగా నా వర్షన్ ఏంటంటే కొన్ని కాలేజీకి లిమిట్ స్టిక్ అని కాకండి, కొన్ని ఎక్కువ పెట్టండి. మీకు 10 కాలేజీ లోపల వస్తుంది అంటే 30 కాలేజ్ పెట్టండి.
మీకు టాప్ 20లో వస్తుంది అనుకుంటే 50 కాలేజీలో పెట్టండి. మీ ర్యాంక్ని బట్టి ఈ పేపర్ మొత్తం ఎంత అంటే ఈ స్లైడ్ మొత్తం 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళది 20,328 ఉంది. అంటే 20,000 లాస్ట్ ఇయర్ 20,000 లోపల ఉన్న వాళ్ళకి ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ 27 వచ్చేసి JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని. నెక్స్ట్ 28 వచ్చేసి KMEC కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ 28. 29 వచ్చేసి సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, 30 వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కిడ్స్ కాలేజ్. ఇది కిడ్స్ కాలేజ్ టాప్ 30లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 31, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 32, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ ఇది 33. ఓకే, ఇది మాతృశ్రీ కూడా అటానమసే, MLR కూడా అటానమసే. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి అటానమసా కాదా అని. 33 ఏంటి CMRM, 34 ఏంటి JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల, 35 వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ అటానమస్, 36 CMR టెక్నికల్ క్యాంపస్. ఓకే, 37 వచ్చేసి KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 38 వచ్చేసి విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VBIT, 39 వచ్చేసి AS ఇంజనీరింగ్ కాలేజ్, 40 వచ్చేసి మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ MLRS. ఓకే, 41 వచ్చేసి KMCE కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, ఇది ప్లేస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం, కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 42 వచ్చేసి మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్, 43 వచ్చేసి విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 44 వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్, 45 వచ్చేసి మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 46 వచ్చేసి హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ MGMT HITM అంటాం దీన్ని, 46 ప్రిఫరెన్స్ అది. 47 వచ్చేసి TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 47. 48 వచ్చేసి CMR ఇంజనీరింగ్ కాలేజ్ CMRN అంటాం దాన్ని. 49 వచ్చేసి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ MRTN. 50 వచ్చేసి అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ARJN. 51 వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ MRCE. 52 వచ్చేసి JBIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 52 ఏమో JBIT. 53 వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ VGNT, ఇది 53. 54 వచ్చేసి ASRA అవంతి సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ. ఇది ఎంతవరకు ర్యాంక్ అంటే ఇది 33,160 వరకు లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ది 33,160 అంటే 35,000 40,000 లోపల ఉన్న వాళ్ళకి ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక ఆర్డర్. ఎంత 54 ప్రిఫరెన్స్ అంటే మీకు 30,000 కనుక ర్యాంక్ ఉంటే మీరు మినిమంగా 60 ఆప్షన్స్ ఇవ్వాలి, 70 ఆప్షన్స్ ఇవ్వాలి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 55 వచ్చేసి MREM మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. 56 వచ్చేసి శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 57 వచ్చేసి JNMB అంటే JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్. 58 వచ్చేసి మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. 59 వచ్చేసి శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ SRYS. ఇక్కడ ప్లేసెస్ ఇచ్చిన చూడండి, నాగోల్, సికింద్రాబాద్ ఇలా ఉన్నాయి. 60 వచ్చేసి స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్. 61 వచ్చేసి బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ BRIL. ఓకే, 62 వచ్చేసి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ NREC. 63 వచ్చేసి శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ INDI. 64 వచ్చేసి నల్ల నరసింహారెడ్డి EDNL సోషల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 64. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ నారాయణమ్మ కాలేజ్ ఏడుంది సార్ అని. నెక్స్ట్ అది ఇస్తా గర్ల్స్కి సంబంధించింది, ఎందుకంటే ఇది ఓపెన్ ప్యూర్ మెరిట్ బేస్డ్ ఇస్తున్నా. ఎంతో కొంత ఓన్లీ గర్ల్స్కి సంబంధించినది నెక్స్ట్ ఇస్తా. అందులో కోవిడ్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. నారాయణమ్మ కాలేజ్ కూడా వస్తుంది నెక్స్ట్, అది చూపించబోతున్నా నెక్స్ట్. ఓకే, ఇది ఈ ఆల్ కో ఎడ్యుకేషన్ బాయ్స్కి మెరిట్ బేస్డ్గా, ఇందులో గర్ల్స్ కూడా ఉంటారు. ఓన్లీ గర్ల్స్ది నెక్స్ట్ స్లైడ్ ఇస్తాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, అందుకనే నేను సపరేట్ ఇస్తాను 2. ఓకే, ఒకటి ప్యూర్ మెరిట్ బేస్డ్, నెక్స్ట్ మేము ఓన్లీ గర్ల్స్ దాంట్లోనే జాయిన్ అవుతాం సార్ అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ టాప్ నుంచి లాస్ట్ వరకు చూపించబోతున్నాం. 65 వచ్చేసి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
ఓకే 66 వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, 67 వచ్చేసి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, 68 సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, 69 వచ్చేసి ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 670 వచ్చేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వనపర్తి. ఓకే 71 వచ్చేసి తల్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 72 వచ్చేసి వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్స్, 73 వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, 74 వచ్చేసి ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, 75 వచ్చేసి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, 76 వచ్చేసి వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 77 కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఎక్కడ ఉంది, మొయినాబాద్ దగ్గర ఉంది. 78 వచ్చేసి అరోరాస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, 79 వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి ఎంత ఉంది చూడండి, ఇది కోస్గిది 50,000 ఉంది ఫీజు అంతే. ఓకే 80 వచ్చేసి జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్, 80 వచ్చేసి 81 వచ్చేసి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటానమస్ 81 కోదాడది, 82 వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఎంత ఉంది ర్యాంక్స్ అంటే, ఈ ర్యాంక్ 56,704, అంటే మీ ర్యాంక్ 50,000 40,000 ఉంది అంటే ఆల్మోస్ట్ 80-90 ఆప్షన్స్ పెట్టాలి, అన్నీ పెట్టండి 100 వరకు, ఏ టెన్షన్ లేదు. ఓకే లాస్ట్ ఇయర్ 50 ఇక్కడ నుంచి 56,704కి ఇది ఉందన్నమాట. నేను ర్యాంక్ వైజ్ ఇచ్చిన క్లియర్గా ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్. నెక్స్ట్ 83 వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 83, 84 వచ్చేసి విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, 85 వచ్చేసి టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, 86 వచ్చేసి హోలీ మేరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 87 వచ్చేసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కేపీఆర్టీ, 88 వచ్చేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పలాయ్ జేఎన్పిఎల్, 89 వచ్చేసి కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడుంది, హయత్ నగర్ ఉంది. 90 వచ్చేసి వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ విజిడబ్ల్యూఎల్, కోర్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వాగ్దేవి ఉంది, ఇక్కడ వాగ్దేవి ఉంది, అదేమో విఏజిఈ, ఇదేమో విజిడబ్ల్యూఎల్. విఏజిఈ ఎక్కడుంది, వరంగల్లో ఉంది, విజిడబ్ల్యూఎల్ ఎక్కడుంది, అది కూడా వరంగల్లో ఉంది. 2 కాలేజెస్ ఉన్నాయి చూసుకోండి. 91 వచ్చేసి శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్, 92 వచ్చేసి ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఎస్విఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హన్మకొండ. 93 వచ్చేసి జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, 94 వచ్చేసి డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 95 ఆప్షన్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, 96 వచ్చేసి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దపల్లి దగ్గర ఉంది. ఓకే 98 వచ్చేసి స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 99 వచ్చేసి కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, 100 వచ్చేసి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్, 101 వచ్చేసి భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే 102 వచ్చేసి ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హిందూర్. నెక్స్ట్ ఎల్ఎన్కి కాలేజ్ 102, ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 102. 103 వచ్చేసి ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 104 వచ్చేసి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 105 వచ్చేసి బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఓకే 106 వచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఈడిఎన్ఎల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 107 వచ్చేసి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 108 వచ్చేసి సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్లేస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఓకే 109 వచ్చేసి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 110 వచ్చేసి ఎంజియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 110 వచ్చేసి ఈ ర్యాంక్స్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఈ ర్యాంక్స్ 74,259, 74,259 ఇది అంటే 74,259. సార్ మాది 3,000 వచ్చింది, మేము 110 పెట్టాలంటే మీ ఇష్టం, ఓపికంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, టాప్ 20-30 పెట్టుకోవచ్చు, యువర్ విష్. కానీ మీ ర్యాంక్ 70,000 60,000 ఉందంటే ఇంతవరకు పెట్టాల్సిందే, నో డౌట్. నో సార్ మేము 30 నుంచి ఇంతవరకు పెడతాం, అంత టైం మాకు లేదు, మేము చాలా బిజీ అని అనుకోకండి. ఆప్షన్సే 1 2 3 అని పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. కాలేజ్ కోడు, డిస్ట్రిక్ట్ కోడు, కోర్సు గుర్తుపెట్టుకుంటే చాలు, అది ఈజీ మీకు. నెక్స్ట్ 111. ఓకే 111 వచ్చేసి శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్. 112 వచ్చేసి శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 113 వచ్చేసి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. 114 వచ్చేసి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 115 వచ్చేసి మదిరా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. 116 వచ్చేసి కేపీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 117 వచ్చేసి మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 118 వచ్చేసి వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 119 వచ్చేసి గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్. 120 వచ్చేసి
జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. 121 వచ్చేసి క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 122 వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. 123 వచ్చేసి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. 124 వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 125 వచ్చేసి కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలంచ. 126 వచ్చేసి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. 127 వచ్చేసి విజయ ఇంజనీరింగ్ కాలేజ్. 128 వచ్చేసి శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. 129 వచ్చేసి సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 130 వచ్చేసి మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది అటానమస్ ఎక్కడుంది? సత్తుపల్లి, ఓకే, ఖమ్మం. 131 వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. సెల్ఫ్ ఫైనాన్స్, జాగ్రత్త, సెల్ఫ్ ఫైనాన్స్ దగ్గర కొంచెం చూసుకోండి, డబ్బులు ఉంటేనే మీరు. 132 వచ్చేసి నిగమ ఇంజనీరింగ్ కాలేజ్. 133 వచ్చేసి విఎంఆర్ ప్రదీప్ కుమార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. 134 వచ్చేసి నేతాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. 135 వచ్చేసి అనుబోస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 135 ర్యాంక్ ఎంత ఉంది అంటే 135 అంటే ఎంతవరకు ఇది? కాదు 134 వరకు చెప్తున్నా చూడండి. 134 వరకు ఎంత ఉంది? 1,38,835 వచ్చింది అనుకోండి. మీరు ఇన్ని కాలేజీలు పెట్టాలి, 130 ఆప్షన్స్ పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఓన్లీ ఉమెన్. ఇవి ఉమెన్ నేతాజీ ఇన్స్టిట్యూషన్, అనుబోస్, భోజిరెడ్డి, బీవీఆర్ఐటి, ఓకే, గోకరాజు. ఈ ఉమెన్స్ కోసం నెక్స్ట్ చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇది ర్యాంక్ వైజ్గా నేను చెప్పింది, ఓకే. మీకు 1,38,000 వస్తే 1,38,000 1,40,000 లోపల వస్తే మీకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది పక్క. మీరు ఈ కాలేజ్ వరకు పెట్టుకోండి. ఇవి రిమైనింగ్ ఉన్నాయి చూడండి. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇవి నారాయణమ్మ ఇన్స్టిట్యూషన్ మనకు జస్ట్ 9,000 వస్తుంది కదా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ విత్ గర్ల్స్ చెప్తా. ఓన్లీ గర్ల్స్ అది. అంటే అందులో కోయడ్ ఉంది, బాయ్స్ కూడా ఉంటారు. ఓన్లీ గర్ల్స్ కోసమని ఆ కాలేజ్ ఇస్తా. సార్ ఇప్పుడు నేను గర్ల్నే, నేను ఈ ఆర్డర్ ఫాలో అయితే ఇది మంచిగా ఉంది కదా సార్, ఈ ఆర్డర్ ఫాలో అయితే అంటే నీ ఇష్టం. కానీ ఈ నారాయణమ్మ టాప్ 10 15లో ఉంటుంది నారాయణమ్మ, మీకు అది చూపించబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ మెరిట్ బేస్డ్గా ఇది. బాయ్స్ గర్ల్స్ అందరు మెరిట్ బేస్డ్గా ఇది లిస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఓన్లీ గర్ల్స్ కాలేజీలు కూడా కొన్ని టాప్ ఉన్నాయన్నమాట, ఓన్లీ గర్ల్స్ కాలేజీలు. ఆ గర్ల్స్ కాలేజీలది ఆర్డర్ కూడా నేను ఇవ్వబోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ అదే అనమాట. ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఇది చూడండి, ఓపెన్ అండ్ గర్ల్స్ ఆల్ కేటగిరీస్. ఇందులో కూడా కోయడ్ అంటే ఏంది, బాయ్స్ వస్తారు, గర్ల్స్ వస్తారు. కానీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఏది అంటే ఇది నారాయణమ్మ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంది కదా. ఇది మీరు ఎప్పుడు 7th ప్రయారిటీ పెట్టుకోవచ్చు గర్ల్స్ ఉంటే. దాంట్లో నారాయణమ్మ కాలేజ్ కనపడలేదు, ఎందుకంటే ఈ గర్ల్స్ టాప్ కాలేజ్ ఎంటర్ అయ్యేసరికి కొంచెం ఆర్డర్ చేంజ్ అయిందనమాట. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. పోనీ ఇదే ఇద్దాము అనుకుంటే కొంచెం టాప్ కాలేజీలో చేంజ్ ఉంది, ఓకే. మీరు గర్ల్స్ ఏం చేస్తారు అని అంటే నారాయణమ్మ కాలేజ్ పోవాలనుకుంటే టాప్ 7 ఉంది సార్, నాకు టాప్ 10లో వస్తే చాలు సార్, నాకు ఓన్లీ గర్ల్స్ వచ్చినా పోతా, కోయడ్ వచ్చినా పోతా అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఇక ఓపెన్ బాయ్స్ ఉన్నారు అంటే ఇక ఫస్ట్దే ఓపెన్ బాయ్స్కి ఇది సెట్ కాదు, ఓకే. ఆర్డర్ ఉంటుంది, ఓకే. ఇందులో గర్ల్స్ కాలేజెస్ కూడా వస్తాయి. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూద్దాం. నారాయణమ్మ కాలేజ్ ఎక్కడ వచ్చింది? ఇది గర్ల్స్ది టాప్ కాలేజీలు ఉంటే 7th ప్లేస్లో వచ్చింది. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ది లేదనమాట. నేను ఏం చేసినట్టే ఓపెన్ది సపరేట్ తీసుకున్నా. ఫస్ట్ గర్ల్స్ కాలేజ్ సపరేట్, ఓన్లీ గర్ల్స్ ఉన్నది యాడ్ చేసిన అనమాట దీనికి. సో ఫస్ట్ లిస్ట్ నేను చదివాను చూడండి, ఇది అందరూ వస్తారు. ఓన్లీ గర్ల్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సెకండ్ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఇది ఓపెన్ గర్ల్స్. ఇక్కడ ఎలా ఇచ్చాను, ఇక్కడ కూడా నేను ర్యాంక్ బేస్డ్గానే, ఇక్కడ కొంత రిజర్వేషన్ యాడ్ అవుతుంది. ఇది నేను ఎందుకు సెకండ్ చెప్తున్నా అంటే ఫస్ట్ది జీరో రిజర్వేషన్, ఇది గర్ల్స్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది. అందుకని నేను సెకండ్ చెప్తున్నా. ఫస్ట్ది మెరిట్, ప్యూర్ మెరిట్ ఇవ్వాలి, 100% మెరిట్ అయ్యాలి, నో డౌట్. ఓన్లీ గర్ల్స్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది ఇందులో. ఇక్కడ చూడండి, అందులో ఓపెన్కి బాయ్స్కి ఎంత ఉంది, 19 ఉంది కదా, 1900 ఉంది కదా. ఇది చూడండి 2080 అనమాట. అంటే గర్ల్స్కి జేఎన్టీయూలో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది, ఫస్ట్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అందుకే నేను 2 ఇస్తున్నా.
ఇక్కడ చూడండి ఫస్ట్కి ఎంత ఉంది, 1968 ఉంది. 1968 ఇది 0% రిజర్వేషన్ జేఎన్టీ ఉంది. ఓకే, కానీ గర్ల్స్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది కదా, మనకి ఎట్లా చూస్తారు, ఓపెన్ గర్ల్, నెక్స్ట్ బీసీ జనరల్, బీసీ గర్ల్స్ రిజర్వేషన్ అనేది ప్రతి కేటగిరీలో ఉంటుంది. ఓపెన్లు ఉంటుంది, బీసీలు ఉంటుంది, ఎస్సీలు ఉంటుంది, ఎస్టీలు ఉంటుంది. సో అందుకని నేను ఇది సెకండ్ది ఎవరి కోసము అంటే, నేను ఓన్లీ గర్ల్స్ కాలేజ్ వస్తే చేస్తా సార్ అనే వాళ్ళ కోసము టాప్ కాలేజెస్ గర్ల్స్ కాలేజెస్ని యాడ్ చేసి చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీఏ, సెకండ్ ప్రిఫరెన్స్ విఎన్ఆర్ఏ, థర్డ్ ప్రిఫరెన్స్ సిబిఐటి, ఫోర్త్ ప్రిఫరెన్స్ వాసవి, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓయూ, సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి గోకరాజు రంగరాజు, సెవెంత్ ప్రిఫరెన్స్ నారాయణమ్మ వచ్చింది. ఓకే, సెవెంత్ ప్రిఫరెన్స్. ఎయిత్ ప్రిఫరెన్స్ వచ్చేసి కేశవ్ మెమోరియల్, నైన్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి సివిఆర్ కాలేజ్, 10th ప్రిఫరెన్స్ జేఎన్టీయూ యూనివర్సిటీ, 11th ఏమో బీవీఆర్ఐటి, 12th ఏమో మహాత్మా గాంధీ, 13th ఏమో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్, 14th వచ్చేసి శ్రీనిధి, 15 వచ్చేసి వర్ధమాన్, 16 వచ్చేసి బీవీఆర్ఐటి, 17 వచ్చేసి నీల్గొట్టే, 18 వచ్చేసి జేఎన్టీయూ సుల్తాన్పూర్, 19 వచ్చేసి జేఎన్టీయూ జగిత్యాల్, 20 వచ్చేసి అనురాగ్. ఓకే, నెక్స్ట్ 21 వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పటాన్చెరు సైడ్ మంచిగా ఉంటుంది. 22 వచ్చేసి దుండిగల్, యాక్చువల్లీ పటాన్చెరు సైడ్ రూటే దుండిగల్, అది ఏది ఏరోనాటికల్. 22 వచ్చేసి భోజిరెడ్డి ఇంజనీరింగ్, 23 వచ్చేసి సిఎంఆర్, 24 వచ్చేసి గీతాంజలి, 25 వచ్చేసి గురునానక్, 26 వచ్చేసి విద్యాజ్యోతి, 27 వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. గర్ల్స్ అని కన్సిడర్ చేస్తే ఇది చూసుకోండి. లేదు సార్ నేను ఓపెనే కోయడే గర్ల్ అయినా నేను కోయడ్లో జాయిన్ అయిపోతా, నాకు ది బెస్ట్ కావాలంటే ఫస్ట్ లిస్ట్, నెక్స్ట్ కొంత రిజర్వేషన్ కావాలి సార్ నాకు అనుకుంటే సెకండ్ లిస్ట్ గర్ల్స్ కోసం. ఓకే, ఫస్ట్ దాంట్లో 0% రిజర్వేషన్, సెకండ్ దాంట్లో గర్ల్స్ రిజర్వేషన్ యాడ్ అయింది. ఈ లిస్ట్ కన్ఫ్యూజ్ కాకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, 28 వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ, 29 కాకతీయ, 30 కేశవ్ మెమోరియల్, 31 మాతృశ్రీ, ఇలా ఇచ్చాను చూడండి. 32 ఎంఎల్ఆర్, 33 గోకరాజు రంగరాజు, 34 సిఎంఆర్, 35 జేఎన్టీయూ, ఓకే 36 జేఎన్టీహెచ్ మంతని, 37 గురునానక్, 38 కేయూ, 39 విజ్ఞాన్, 40 సిఎంఆర్, 41 ఏఎస్, 42 మర్రి లక్ష్మారెడ్డి, 43 ఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, 44 కేశవ్ మెమోరియల్, 45 మల్లారెడ్డి, 46 మహావీర్, 47 ఆర్డర్ వచ్చేసి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ హిట్ ఎం, 48 వచ్చేసి టీకేఆర్, 49 వచ్చేసి సెయింట్ మార్టిన్స్, 50 వచ్చేసి అర్జున్, 51 వచ్చేసి సిఎంఆర్, 52 వచ్చేసి అవంతి, 53 వచ్చేసి స్టెయిన్లీ కాలేజ్, 54 వచ్చేసి జేబీ ఇన్స్టిట్యూషన్, 55 వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్, 56 వచ్చేసి మల్లారెడ్డి. సేమ్ కాలేజెస్, పేర్లు ఏం చేంజ్ కాలేదు. ఓకే, ఈ లిస్ట్ తీసుకోండి. నెక్స్ట్ 57 వచ్చేసి కేయూ కాలేజ్, 58 వచ్చేసి శ్రీనిధి, 59 వచ్చేసి మల్లారెడ్డి. ఓకే, 60 ఇందులో ఉమెన్స్ యాడ్ అయి ఉంటాయి అనమాట. ఇందులో మొత్తం ఇక్కడ ఉమెన్ యాడ్ అయ్యింది చూడండి. విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ 75 ఓన్లీ ఉమెన్స్. ఫస్ట్ లిస్ట్లో ఉమెన్స్ లాస్ట్ వస్తారనమాట. ఓకే, ర్యాంక్ మంచిగా ఉన్నా. ఓకే, 61 వచ్చేసి జేఎన్టీహెచ్ మహబూబాబాద్, 62 వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ చూడండి, ఇది ఉమెన్స్ క్యాంపస్. 63 వచ్చేసి శ్రేయస్ ఇన్స్టిట్యూషన్, 64 వచ్చేసి స్వామి వివేకానంద, 65 మెథడిస్ట్, 66 నల్లమల్లారెడ్డి, 67 ఓకే నల్ల నరసింహారెడ్డి, 68 వచ్చేసి శ్రీ హిందూ, 69 వచ్చేసి మల్లారెడ్డి, 70 వచ్చేసి సిద్ధార్థ, 71 వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్, 72 వచ్చేసి సెయింట్ పీటర్, 73 వచ్చేసి జేఎన్టీహెచ్ వనపర్తి, 74 వచ్చేసి తీగల కృష్ణారెడ్డి, 75 వచ్చేసి ఇది ఉమెన్స్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్, 76 వచ్చేసి ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 77 ఏమో మెగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇది, 78 వచ్చేసి నరసింహారెడ్డి ఇంజనీరింగ్, 80 వచ్చేసి కేజీ రెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ అటానమస్, 81 వచ్చేసి స్ఫూర్తి, 82 వచ్చేసి అరోరా, 83 వచ్చేసి జయప్రకాష్ నారాయణ్, 84 వచ్చేసి అనురాగ్, 85 వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గర్ల్స్ రిజర్వేషన్, ఎంతో కొంత రిజర్వేషన్ ఉన్న లిస్టు. ఓకే, ఇది 85 కదా, 86 వచ్చేసి వాగ్దేవి, 87 వచ్చేసి పల్లవి ఇంజనీరింగ్, 88 వచ్చేసి విశ్వేశ్వరయ్య, 89 ఏమో టీఆర్ఆర్, 90 హోలీ మేరీ, 91 రిషి ఎంఎస్, 92 వచ్చేసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, 93 వచ్చేసి జేఎన్టీహెచ్, 94 కాసిరెడ్డి నారాయణ రెడ్డి, 95 వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, 96 ఎంఎన్ఆర్ కాలేజ్, 97 సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్, 98 శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్, 99 సుమతి రెడ్డి ఇన్స్టిట్యూషన్, 100 ఎస్విఎస్ గ్రూప్,
101 ట్రినిటీ, 102 అన్నమాచార్య, 103 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి, 104 స్వర్ణ భారతి, 105 విజయ రూరల్, 106 ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూషన్ ఉమెన్ వస్తుంది చూడండి, ఇవన్నీ ఉమెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ప్రయారిటీ ఆర్డర్. ఓకే, 107 వచ్చేసి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్, 108 వచ్చేసి వరంగల్ ఇన్స్టిట్యూషన్, 109 వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 110 వచ్చేసి తల్ల పద్మావతి, 111 వచ్చేసి కమలా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 112 వచ్చేసి ఎల్ఎంకి, 113 వచ్చేసి హిందూర్, 114 వచ్చేసి డిఆర్కే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇది 115 వచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, 116 వచ్చేసి గ్లోబల్, 117 వచ్చేసి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్, 118 బాలాజీ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ 119 సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 120 ఎంజియు, 121 శ్రీదత్త, 122 అవంతి, 123 ట్రినిటీ, 124 జోగిన్పల్లి ఇంజనీరింగ్ కాలేజ్, 125 శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్, 126 కేపీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 127 వాగేశ్వరి, 128 గేట్ ఇన్స్టిట్యూషన్, 129 జయముఖి ఇన్స్టిట్యూషన్, 130 కాకతీయ ఇన్స్టిట్యూషన్, 131 క్షత్రియ కాలేజ్, 132 ప్రియదర్శిని ఇన్స్టిట్యూషన్, 132 ప్రియదర్శిని, 133 శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, 134 శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్, 135 శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 136 శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కోర్సు చూసుకోండి, 137 కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 138 మదర్ తెరీసా అండ్ 139 విజయ ఇంజనీరింగ్ కాలేజ్, 140 శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ 141 అబ్దుల్ కలాం, 142 సాయి స్ఫూర్తి, 143 బొమ్మ ఇన్స్టిట్యూషన్, 144 బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, 145 మదర్ తెరీసా, 146 మదిరా ఇన్స్టిట్యూషన్, 147 కేయూ కాలేజ్, 148 మీనా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 149 నిగమ, 150 కోదాడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 151 అనుబోస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, 152 విఎంఆర్ ప్రదీప్, 153 నేతాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ బేస్డ్ ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఫీజు ప్రైవేటా గవర్నమెంటా చూసుకోండి. ఓకే, ఫస్ట్ లిస్ట్ ప్యూర్ మెరిట్, సెకండ్ గర్ల్స్ రిజర్వేషన్ యాడ్ అయి ఉన్న మెరిట్. ప్యూర్ మెరిట్ అంటే ఫస్ట్ లిస్ట్ని ఫాలో అవ్వండి, ఎంతో కొంత రిజర్వేషన్ అంటే ఆర్డర్ కోసం మాకు నారాయణమ్మ ఏ ప్లేస్లో ఉంది అని తెలవడానికి సెకండ్ లిస్టు, ఉమెన్స్ కాలేజీ ఏ ప్లేస్ ఉండడానికి తెలియడానికి సెకండ్ లిస్ట్. ఓకే, ఫస్ట్దేమో ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్గా ఇచ్చినాం. ఓకే, నెక్స్ట్ మీరు ఆఫ్టర్ మాక్ అలాట్మెంట్ ఏం చేయాలి అంటే గో టు కాలేజ్. మీరు ఆ కాలేజ్కి వెళ్ళి డిస్టెన్స్ ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ల్యాబ్స్ ఎలా ఉన్నాయో విజిట్ చేయండి. నెక్స్ట్ ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అడిగితేనేమో ప్రాబ్లమ్స్ చెప్తాడు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ని అడిగితే ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అని, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని అడిగితే ఫ్యూచర్ గురించి చెప్తాడు, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా, ఏ కంపెనీలు వస్తున్నాయని. ఇంకొకటి మీకు ఈ కాలేజ్ వచ్చింది అనుకోండి, దీనిపైన ఉన్న 3 కాలేజెస్ కింద ఉన్న 3 కాలేజ్ చూసుకోండి మాక్ అలాట్మెంట్లో. ఇది ఫైనల్ కాదు, మీకు ట్రయల్ అనమాట. దీని తర్వాత మీకు ఫైనల్ అవుతుంది. ఇది మీకు నచ్చలేదు అనుకోండి, దీనిపైవి ఇవ్వండి, కిందివి ఇవ్వండి, అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. మీకు ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ ఫాలో అయ్యి మంచి కాలేజీలో సీట్ సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వేరే బ్రాంచ్ల గురించి కూడా ఇవ్వండి అని కావాలంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇచ్చి నేను చేస్తాను. చిన్న అప్డేట్ ఉన్నా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, జాగ్రత్త ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.